అరే రే పచ్చి బొప్పాయి కూర కూడా ఇంత టేస్టీగా ఉంటుందంటే నమ్మలేరు కదా. మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పచ్చి బొప్పాయ అలానే పెసరపప్పుతో కూర చేసి చూపించబోతున్నానండి. దీనికోసమని మొదటిగా పచ్చి బొప్పాయిని తీసుకొని తొక్క తీసేసి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను 2 కప్పుల వరకు పచ్చి బొప్పాయి ముక్కలు తీసుకున్నాను. అలానే 2 స్పూన్ల వరకు ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయొద్దు, ఎందుకంటే పచ్చి బొప్పాయి నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. సగం వరకు ఉడికాక రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా ఆవిరైపోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు వాటర్ ఉన్నా పర్వాలేదనమాట. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టి నూనె వేసి తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆవాలు మినపప్పు వేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కారం ఏమీ యాడ్ చేయం కాబట్టి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బొప్పాస్కాయ పెసరపప్పు కూడా వేసేసి అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఉడికించుకున్న బొప్పాయిలో పెసరపప్పులో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి అది ఆవిరయ్యే వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మంటని తగ్గించి 2 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే వేడివేడిగా బొప్పాస్కాయ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలానే పుల్కల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. బాయ్.